రెడ్డి టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రమాదంలో వనపర్తి రాజప్రసాదం నడుములోతు నీళ్లలో పాలిటెక్నిక్ కళాశాల బేస్మెంట్ రాజభవన్ పై నీలి నీడలు రాష్ట్రానికి వన్నె తెచ్చిన పాలిటెక్నిక్ కళాశాల భవనం ప్రమాదంలోకి. రోడ్డు ఎత్తుగా వేయటం వల్ల వర్షపు నీరు నేల మాలిగలోకి బేస్మెంట్ దగ్గర లోపలికి పోవడంతో కుంగిపోయే అవకాశం. చారిత్రాత్మక భవనం కూలిపోయే ప్రమాదం విషయం తెలిసి హుటాహుటిన అక్కడికి వెళ్లిన అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ పరిశీలించి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల కాలంగా రాజభవనాన్ని రక్షించాలని ఐక్య వేదిక పోరాటం చేసి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణకి వినతి పత్రం ఇచ్చి వారి ద్వారా ఆర్థిక శాఖకు ఎస్టిమేట్ పంపించడం జరిగింది. దాంతో మాజీ మంత్రి 22 కోట్లు మంజూరు చేయించారు. అప్పుడు టెండర్లు వేశారు. ప్రభుత్వం మారాక అవి రద్దు చేస్తూ కొత్త జీవో బై నెంబర్తో కొత్త జీవో తెచ్చానని ఎమ్మెల్యేగా మెగారెడ్డి కూడా త్వరలో పనులు స్టార్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు చేయకపోవడంతో రాజభవనం ప్రమాదంలో పడింది కనుక వెంటనే పనులు మొదలుపెట్టి రాజభవనాన్ని కాపాడి విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాలు కల్పించాలని అఖిలపక్ష ఐక్య వేదిక డిమాండ్ చేశారు.